హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 10th క్లాస్కి సంబంధించి ఒక సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎట్లా రాయాలో తెలుసుకుంటాం. కాబట్టి పేజ్ నంబర్ 8వ పేజీలో అభ్యాసం 1.2లో ఫస్ట్ లెక్క, క్రింది వారిలో ప్రతి సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అన్నాడు. క్రింది వారిలో ప్రతి సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అన్నాడు. అందులో ఫస్ట్ లెక్క 140. ఓకే, ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అనే సెక్షన్ వరకు మనం నేర్చుకున్నాం. తర్వాత గసాగు గసాబార్ కనుగొనండి కూడా మనం నేర్చుకున్నాం. అయితే 1.2లో 3 లెక్క ఏమన్నాడంటే n ఒక సహజ సంఖ్య అయినా, పేజ్ నంబర్ 8లో అభ్యాసం 1.2లో 3 లెక్క, n ఒక సహజ సంఖ్య అయినా 6/n అనే సంఖ్య 0తో అంతమవుతుందో కాదో చెప్పండి అన్నాడు. n ఒక సహజ సంఖ్య అయినా 6/n అనే సంఖ్య 0తో అంతమవుతుందో కాదో చెప్పన్నాడు. n ఒక సహజ సంఖ్య అంటే సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. కాబట్టి వాడు ఏమన్నాడు? n ఒక సహజ సంఖ్య అయితే 6/n అనే సంఖ్య దేంతో అంతమవుతుంది? 0తో ఏమైనా అంతమవుతుందో చూడమన్నాడు. జాగ్రత్తగా ఫస్ట్ n బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 6/1. 6/1 అంటే 6, అంతేనా? తర్వాత n = 2 పెట్టుకోండి ఇక్కడ. అప్పుడు ఎంత అవుతుంది? 6². 6² అంటే 6ని 2 సార్లు ఎక్కువ వేయాలి అని. 6 6 36. తర్వాత n బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 6³ అంటే 6ని 3 సార్లు ఎక్కువ వేయాలి. 6 × 6 × 6 216. ఓకేనా? తర్వాత n బదులు 4 సబ్స్టిట్యూట్ చేస్తే 6ని 4 సార్లు ఎక్కువ వేయాలి. 6 × 6 × 6 × 6 ఎంత అవుతుంది? 1296. అంటే ఇంతవరకు మనం గమనిస్తే 1ల స్థానంలో వచ్చే సంఖ్య ఏది? 6. 1ల స్థానంలో వచ్చే సంఖ్య 6. కాబట్టి 6/n మనం ఇట్లా రాసుకుంటూ పోయి 6/100 రాసినా చివరిలో 1ల స్థానంలో వచ్చే సంఖ్య 6. 6/1000 రాసినా 1ల స్థానంలో వచ్చే సంఖ్య 6. కాబట్టి 6/n అనేది 0తో అంతము కాదు అని రాయాలి. 6/n అనేది 6/n అనేది 0తో అంతము కాదు. 6/n అనేది 0తో అంతము కాదు. 6/n అనే సంఖ్య 6/n అనే సంఖ్య 0తో అంతము కాదు అని లాస్ట్ ప్రయాణం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ 4వ లెక్క ఏమన్నాడంటే 4వ లెక్క 2 మార్కులకి చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. 7 × 11 × 13 + 13 అనే సంఖ్య పేజ్ నంబర్ 8లో అభ్యాసం 1.2లో 4వ లెక్క. 4వ లెక్కలో 2 లెక్కలు కలిసి ఉన్నాయి. 7 × 11 + 13 అనే సంఖ్యని అనేది సంయుక్త సంఖ్య అని చూపండి అంటాడు. సంయుక్త సంఖ్య అని చూపండి అంటాడు. సంయుక్త సంఖ్య అంటే మనకు తెలిసిన నిర్వచనం 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. ఓకేనా? ఒక సంఖ్యకి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాం. ఇప్పుడు చూడండి, ఇంతవరకు ఒక బలం మనకి ఇచ్చినటువంటి లెక్క చూద్దాం ఒకసారి. ఏమి ఇచ్చాడు? 7 ×
11 ఇంటూ 13 ప్లస్ 13. ఇంతవరకు ఒక పదం, ఇది ఒక పదం, మధ్యలో ప్లస్ ఉంది. ఓకేనా? ఈ రెండింటిలో నుంచి మనం 13 కామన్ తీస్తే, 13 కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది? 7 ఇంటూ 11. అంతే, ఆ 13 బయటికి వెళ్ళిపోయిందిగా. ప్లస్ 13 బయటికి రాసాం కాబట్టి ఇక్కడ 1 మిగిలినట్టు అర్థం. అంతేనా? కాబట్టి చూడమ్మా, 13 ఇంటూ 7 11 77 ప్లస్ 1. అంతేనా? తర్వాత 13 ఇంటూ 77 ప్లస్ 1 78. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఫలితంగా వచ్చేటువంటి సంఖ్య ఈ 13ని 78 మనం ఎక్కేస్తాం. మీకు ఉదాహరణ చెప్తాను. ఇక్కడ 5 ఇంటూ 2 అనే సంఖ్య ఉంది. 5 2 ఎంత? 10. ఈ సంఖ్యకి 1 అనేది ఒక కారణాంకం. అంతేనా? 5 2 10 అన్నాం. 2 అనేది ఒక కారణాంకం. అట్లాగే 5 అనేది కూడా ఒక కారణాంకం. అంటే రెండు సంఖ్యల్ని అచ్చవేసినప్పుడు వచ్చే ఫలిత సంఖ్యకి ఈ రెండు సంఖ్యలు కూడా ఒక కారణాంకాలేగా. మనకు తెలిసి 1 అనేది ప్రతి సంఖ్యకి ఒక కారణాంకం. కాబట్టి చూడండి, 13ని 78 అచ్చవేస్తే ఒక సంఖ్య వచ్చింది మనకు. ఆ వచ్చే ఫలిత సంఖ్యకి 13 ఒక కారణాంకం అవుతుంది, 78 ఒక కారణాంకం అవుతుంది. అట్లాగే 1 అనేది కూడా ఒక కారణాంకం అవుతుంది. అప్పుడు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయిగా. కాబట్టి ఫలిత సంఖ్యకు 1, 13, 78 కారణాంకాలు. కావున 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుంది. అలాగే అనే సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుంది. అలాగే కాబట్టి ఏ సంఖ్యకైనా 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య చూద్దాం. కాబట్టి 13ని 78ని అచ్చవేస్తే వచ్చే ఫలిత సంఖ్యకి 1 13 78. ఈ రెండింటి ద్వారా వచ్చేటువంటి ఫలిత సంఖ్యకి ఈ సంఖ్య కారణాంకం అవుతుంది, ఈ సంఖ్య కూడా కారణాంకం అవుతుంది. కాబట్టి ఫలిత సంఖ్యకి 1 13 75 కారణాంకాలు. అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఆ సంఖ్య అవుతుంది, సంయుక్త సంఖ్య అవుతుంది. సేమ్ ప్రాబ్లం ఇదే మోడల్ బేస్ చేసుకొని మనకేం వచ్చారంటే తర్వాత లెక్క 7 ఇంటూ 6 ఇంటూ తర్వాత మనకి ఇచ్చినటువంటి లెక్క తర్వాత 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 అనే సంఖ్య సంయుక్త సంఖ్య అని చెప్పుకున్నాడు. చూడండి, ఇంతవరకు ఒక పదం ప్లస్ ఇది ఒక పదం. ఈ రెండింటిలో నుంచి మనం 5 కామన్ ఇద్దాం. 5 బయటకు రాస్తే వీటిలో నుంచి 5 బయటకు వస్తుంది కాబట్టి 7 ఇంటూ 6 ఇంటూ 4 3 2 1 ప్లస్ 1 5 బయటకు వచ్చిందిగా. 5 కామన్ తీసాం కదా. అప్పుడు వీటిని లోపల తెచ్చవేయండి. 5 ఇంటూ 7 6 42 42 4 44 168 168 3 168 ఇంటూ 3 చూడండి, ఏం కాదు. 168 ఇంటూ 3 3 8 24 2 3 3 6 18 2 20 3 1 3 2 5 504 504 ఇంటూ 2 ఎంత అవుతుంది? 2 4 8 0 2 5 10 1008. అంతేనా? 1008 ప్లస్ ఎంతవరకు? 1008 ప్లస్ 1. కాబట్టి 5 ఇంటూ 1000 9గా. కాబట్టి ఈ రెండింటిని అచ్చవేస్తాయి. ఈ రెండింటిని అచ్చవేస్తే వచ్చిన సంఖ్యకి ఇది ఒక కారణంగా ఉంది, ఇది కూడా ఒక కారణంగా ఉంది. ఈ రెండింటితో పాటు 1 అనేది ఒక కారణంగా ఉంది. కాబట్టి ఫలిత సంఖ్యకు 1,
5,1009 కారణాంకాలు కావున ఇచ్చినది ఏ సంఖ్య అవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ కారణం, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కదా, 2 కంటే 3 కారణాంకాలు ఉన్నాయి, ఇది ఎక్కువ. కాబట్టి ఫలిత సంఖ్యకి 5 ఒక కారణాంకం అవుతుంది, 1009 ఒక కారణాంకం అవుతుంది. కాబట్టి 1 కూడా ఒక కారణాంకం అవుతుంది. కాబట్టి సంఖ్య ఏ సంఖ్య అంటాం? సంయుక్త సంఖ్య. ఏదైనా ఒక సంఖ్యకి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని సంయుక్త సంఖ్య అని పిలుస్తారు. అది టోటల్. తర్వాత 5వ లెక్క. తర్వాత మనకి 5వ లెక్క ఏమన్నారంటే 17, 11, 2. 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 11 ఇంటూ 5 అనే సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుంది. నిరూపించమన్నాడు. సంయుక్త సంఖ్య అవ్వాలి అంటే సేమ్ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇంతవరకు ఒక పదం, ఇది వేరే పదం. ఈ రెండింటిలో మనకు కామన్గా ఉన్నాయి 17, 11. అంతేనా? 17 ఇంటూ 11 బయటికి రాస్తే ఇక్కడ 17, 11 కామన్ ఇస్తాం. ఇక మిగిలింది 2 ప్లస్ ఇక్కడ ఈ రెండింటిలో బయటికి రాస్తాం, ఇక్కడ మిగిలింది 5. ఎంత అవుతామా? 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 5 7. ఇప్పుడు చూడండి, ఈ మూడింటిని మనం అచ్చేస్తే వచ్చేటువంటి సంఖ్యకి 17 ఒక కారణాంకం అయింది, 11 ఒక కారణాంకం అయింది, 7 కూడా ఒక కారణాంకం అయింది, వాటితో పాటు 1 కూడా కారణం అయింది. కాబట్టి ఫలిత సంఖ్యకి 17, 11, 7, 1, 17, 11, 7 కారణాంకాలు. కావున 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 11 ఇంటూ 5 అనే సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుంది అన్నారు. ఎందుకంటే 1 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయిగా, 1, 2, 3, 4 కారణాంకాలు ఉన్నాయి. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న ప్రతి సంఖ్యను ఏ సంఖ్య పిలుస్తాం? సంయుక్త సంఖ్య. కాబట్టి ఆ మోడల్ లెక్కలు ఆ విధంగా చేస్తాం. తర్వాత 6వ లెక్క ఏమన్నాడంటే 6 పవర్ 100. ఒక మార్క్కి అడగదగిన క్వశ్చన్ ఇది, ఇంపార్టెంట్ లెక్క. 6 పవర్ 100, 6 పవర్ 100 అనే ఫలిత సంఖ్యలో 1ల స్థానంలో ఉండే సంఖ్య ఏది అంటాడు. 6 పవర్ 100 అనే ఫలిత సంఖ్యలో 6ని 100 సార్లు లెక్క వేస్తే 1ల స్థానంలో వచ్చే సంఖ్య ఏది అని అడుగుతాడు. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. 6 పవర్ 100 మనం కనుక్కోబోయే ముందు 6 పవర్ 1 ఎంత? 6. 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 36 అవుతుంది. అంతేనా? తర్వాత 6 క్యూబ్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 216 అవుతుంది. తర్వాత 6 పవర్ 4 అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 4 24 కాదు, 6ని 4 సార్లు లెక్క వేయాలి పవర్లో ఉంటే. అంతా 1296. చూడండి, 6ని మనం ఎన్నిసార్లు లెక్క వేసినా 1ల స్థానంలో వచ్చే సంఖ్య ఏది? 6 పవర్ 5 రాసిన 6 ఇంటూ 6 36 అవుతుంది. 6 పవర్ 6 రాసిన 6 ఇంటూ 6 36. 1ల స్థానంలో వచ్చే సంఖ్య ఎంత? 6. కాబట్టి 6 పవర్ 100 యొక్క 1ల స్థానంలో వచ్చే సంఖ్య ఎంత అవుతుందమ్మా? అది ఒక మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు అడుగుతారు, డైరెక్ట్ బిట్గా కూడా అడగవచ్చు. 6 పవర్ 100 యొక్క 1ల స్థానంలో వచ్చేటువంటి సంఖ్య ఎంత అని అడుగుతాడు. ఎంత? 6. అంటే 6ని మనం ఎన్నిసార్లు లెక్క వేస్తాం తిరిగి మళ్ళీ 1ల స్థానంలో ఎంత వస్తుంది? 6 అనే సంఖ్య మాత్రమే వస్తుంది. ఓకేనా? ఇది 1.2 అభ్యాసం గురించి. తర్వాత మనకేమంటాడంటే అకరణీయ సంఖ్యల్లో అకరణీయ సంఖ్యల్లో 2 రకాలు ఉంటాయి. భిన్నాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి అంతమయ్యే దశాంశ భిన్నం, అంతము కాని దశాంశ భిన్నం. ఓకేనా? అంతమయ్యే దశాంశ భిన్నం, అంతము కాని దశాంశ భిన్నం. ఇంకో రకం ఏంటంటే మూడోది అంతము కాని ఆవర్తమయ్యే దశాంశ భిన్నం. అంతము కాదు, ఆవర్తము కాదు, అంతము కాని ఆవర్తితమయ్యే దశాంశ భిన్నం. అంటే చూడండి,
1.33333 అర్థమైందా? అవదు. ఇక మనం చేసుకునే పోయేది 1.3 వస్తుంది. దాన్ని సింపుల్గా మనం ఏం రాస్తాం? 1.3 బార్ అని రాస్తారు. దాన్నే అంతము కానీ ఆవర్తితమయ్యే దశాంశ భిన్నం అని అంటాం. ఓకేనా? తర్వాత అంతమయ్యే ఆవర్తిత దశాంశ భిన్నం అంటాడు. అంతమయ్యే ఆవర్తనం కాని దశాంశ భిన్నం సపోజ్ 0.5 అంతమయ్యే దశాంశ భిన్నం. ఓకేనా? మరి ఒక భిన్నాన్ని మనం చూడగానే అది అంతమయ్యే దశాంశ భిన్నమా అంతము కాని దశాంశ భిన్నమా ఎట్లా చెప్పగలం? ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1/2 ఇది ఒక భిన్నం. దీన్ని చూడగానే అంతమయ్యే దశాంశ భిన్నమా అంతము కాని దశాంశ భిన్నం ఎట్లా చెప్పగలం అంటే ఒక భిన్నంలో ఇది లవం, ఇంతనా? ఇది హారం. ఇంగ్లీష్లో న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఓకేనా? హారం ఎప్పుడైనా సరే ఒక భిన్నంలో ఉన్నటువంటి హారం 2/m ఆరోపణలో కానీ ఒక భిన్నంలో ఉన్నటువంటి హారం 2/m రూపంలో కానీ లేదా 5/m అనే రూపంలో కానీ లేదా 2/n × 5/m అనే రూపంలో కానీ ఉంటే ఆ భిన్నం అనేది అంతమవుతుంది అని చెప్పచ్చు. అంటే మనకు భిన్నంలో ఉన్నటువంటి ఉండాల్సిన సంఖ్యలు ఏంటి? 2 ఉండాలి, లేకపోతే 5 ఉండాలి, లేకపోతే 2, 5, 2 ఉండొచ్చు. ఇంకొక సంఖ్య ఎక్స్ట్రా వచ్చినా అది అంతం కాదు. ఇప్పుడు దాంట్లో 1/2 2/1 రాసుకోవచ్చుగా. 2 తప్ప వేరే సంఖ్య అక్కడ ఉందా? లేదు. కాబట్టి ఇది అంతమయ్యే దశాంశ భిన్నం. దాని ఆన్సర్ 0.5. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1/40 ఉంది. 40ని మనం సింప్లిఫై చేసుకోవాలి. 1/40 ఇచ్చినప్పుడు 40ని సింప్లిఫై చేసుకున్నాం. 40ని ఎట్లా రాసుకోవచ్చురా? 40 2తో భాగిస్తే 2/20, మళ్ళీ 2తో పోతే 2 4 సారీ 2 10, మళ్ళీ 2తో పోతే 2 5. కాబట్టి 40ని ఎట్లా రాసుకోవచ్చు? 2 3 సార్లు వచ్చింది. 2 క్యూబ్ ఇంటూ 5 అంటే 1/40ని 2 క్యూబ్ ఇంటూ 5 అని రాసుకోండి. చూడండి, ఉంటే 2 అని ఉండాలి, లేకపోతే 5 అని ఉండాలి, లేకపోతే 2 5 2 ఉండొచ్చు. ఇక్కడ 2 5 ఉన్నాయిగా. కాబట్టి ఇది అంతమయ్యే దశాంశ భిన్నం. కాబట్టి ఒక భిన్నంలో ఉన్నటువంటి హారం 2 × 5 అనే 2 కానీ 5 కానీ ఉంటే అది అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుంది. చూడగానే చెప్పవచ్చు. మరి ఎన్ని స్థానాల తర్వాత అంతమవుతుంది అంటే ఈ రెండింటిలో పెద్ద పవర్ ఏదైతే ఉంటే అన్ని స్థానాల తర్వాత వస్తుంది. 3 స్థానాల తర్వాత. కాబట్టి బాగా తీసుకోండి. 41 పోదు కాబట్టి 0.2 సున్నాలు తీసుకుంటాం. అంతేనా? ఓకేనా? 42 80 ఎంత? 20 అంతేనా? మళ్ళీ పోదు కాబట్టి పాయింట్ 0 ఎంతమ్మా? 5 ఎంత? 200 అంతేగా? 7 పాయింట్ ఇంకో 0 ఎక్స్ట్రా కాబట్టి 0 అవుతుంది. కాబట్టి 3 స్థానాల తర్వాత అంతమైందిగా. 3 స్థానాల తర్వాత అంతమైంది కదా. కాబట్టి ఆ విధంగా చేస్తాం. కాబట్టి ఒక భిన్నంలో ఉన్నటువంటి ఒక భిన్నాన్ని భాగాలు చేయకుండానే మనం అంతమవుతుందా కాదా చెప్పాలి అంటే హారం ఏ రూపంలో ఉండాలి? 2 × 5 అనే రూపంలో ఉండొచ్చు, లేదా 5 అనే రూపంలో ఉండొచ్చు, లేకపోతే 2 అనే రూపంలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/5 5 ఒకటే ఉంది ఇక్కడ. అంతమైతే కదా? అంతమవుతుంది. అట్లాగే 1/25 1/25ని ఎట్లా రాసుకోవచ్చు? 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. మనం డైరెక్ట్గా చూడాలి అంతమవుతుందని చెప్పకూడదు. దాన్ని మనం సింపుల్గా చేయాలి. 25ని 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 5/m అనే రూపంలో ఉంది అది హారం అనేది. కాబట్టి ఇది కూడా అంతమయ్యే దశాంశ భిన్నం. కొన్నిసార్లు 1/100 అని ఇస్తారు. 1/100 అంతమవుతా కదా? చూడాలి. దాన్ని సింపుల్గా చేయాలి. 100 మనం సింపుల్గా చేస్తే 2 250 100 225 5 కాబట్టి 100 ఎట్లా రాసుకుంటాం? 1/100 అంటే 2 సార్లు వచ్చింది, 5 2 సార్లు వచ్చింది. కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ 2 5 ఇంకో సంఖ్య ఉందా? కాబట్టి ఇది అంతమయ్యే దశాంశ భిన్నం. తర్వాత
720 720 అనే సంఖ్య ఉంది. 720 మనం బాగా చేస్తే 2 కింద పోయింది. 2 3 6 2 4 12 2 5 10 అంతేనా? 2 6 12 సున్నా కదా. మళ్ళీ 2తో పోతే 2 13 2 1 2 8 0 అంతేనా? మళ్ళీ 2 90 మళ్ళీ 2 45 5 5 9 3 3 3 1 కాబట్టి 1/720 అనే సంఖ్య. ఇక్కడ ఒకటే ఉండాల్సిన అవసరం లా 12/720 కూడా ఉండొచ్చు, లేకపోతే 13/720 కూడా ఉండొచ్చు. మనకు కావాల్సింది హారం ఒకటే. లవం ఎంతైనా ఉండని, హారం మాత్రం మన రూపంలో ఉండాలి. 720 ఎట్లా రాసుకుంటామా? 12/720 2 ఎన్నిసార్లు వచ్చింది? 2/4 ఇంటూ 5 ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి. తర్వాత 3 ఎన్నిసార్లు వచ్చింది? 3 స్క్వేర్. చూడండి, మనకి హారం అనేది 2 ఇంటూ 5 రూపాయలు ఉండాలి, లేకపోతే 2లో ఉండాలి, లేకపోతే 5 పవర్లో ఉండాలి. ఇంతేనా? 5 కాకుండా వేరే సంఖ్య వచ్చింది, ఎక్స్ట్రా వచ్చింది. ఇది అర్థమవుద్దా? అర్థము కాదు దశాంశం. కాబట్టి ఒక సంఖ్యలో ఒక భిన్నంలోని హారం అనేది 2 లేదా 5 రూపంలో ఉంటేనే అంతమవుతుంది. అంత కాకుండా ఒక సంఖ్య ఎక్స్ట్రా వచ్చినా సరే అది అంతము కాని దశాంశ భిన్నం. ఇక్కడ మనం బాగా అర్థం చేసామా? చేయాల. దీని యాక్చువల్గా దీన్ని బాగా అర్థం చేస్తే 720 పెట్టి 11 భాగించాలి. 720 పెట్టి 11 భాగిస్తే చాలా పెద్దగా ఉంటుంది. మనం బాగా సపరేట్గా అడుగుతాడు ఏమని, భాగాహారం చేయకుండానే ఈ భిన్నం అంతమవుతుందా కాదా అంటాడు. ఓకేనా? మనకి అంతమయ్యే దశాంశ భిన్నం అంతము కాని దశాంశ భిన్నానికి సింపుల్గా 25 ఎక్కువ నేర్చుకోవాలి. 25 ఎక్కువ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. 25 2 50, 25 3 75, 25 4 100. ఇట్లా 25వ టేబుల్ శాఖ 25th టేబుల్ 25 ఎక్కువ నేర్చుకుంటే సింపుల్గా మనం చేయొచ్చు. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం 1.3 అభ్యాసంలో భాగాహారం చేయకుండానే అంతమయ్యే దశాంశ భిన్నం ఏది, అంతము కాని దశాంశ భిన్నం ఏదో నేర్చుకున్నాం. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.